ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎత్తైన కోట ఏంటి అని అంటే, ఇక్కడ పాత నిబంధన కాలంలో మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల సమాధులను భద్రపరిచి ఈ స్థలంలో కోటగా కట్టారు. మనందరికీ తెలుసు కదా, మన పితరుడైన అబ్రహాము గారు తన భార్య అయిన శారా సమాధి నిమిత్తము హేతు కుమారుల దగ్గర 400 తులముల వెండికి ఈ స్థలాన్ని కొంటారు. దీనిని అప్పట్లో మక్పేలా పొలము అని పిలిచేవారు. ఇప్పుడు కోటగా మార్చి హెబ్రోను అని పిలుస్తారు. ఈ సంఘటన ఆదికాండము 23వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఇక్కడ భక్తులైన అబ్రహాము, శారా, యాకోబు, లేయా ఇలా చాలామంది భక్తుల సమాధులు భద్రపరిచి ఉంచారు. చూశారు కదా, బైబుల్ అనేది కథల పుస్తకం కాదని, చరిత్ర గ్రంథమని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు పరిచయం ఉన్న వారితో పంచుకొని దేవునిలో వారిని బలపరచండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే